ఎందరో మహానుభావులు అందరికీ నాయక వందనములు. ఈరోజు మనం పద్యభాగం నందు నెమలి కన్ను అనే పద్యభాగాన్ని చూద్దామండి. దీన్ని రచించిన కవి ఎవరంటే చింతా దీక్షితులు. ఈయన యొక్క కవి పరిచయం: చింతా దీక్షితులు 1891 నుండి 1960 వరకు ఇతని యొక్క కాలం. రచనలు: ఏకాదశి కథలు, శబరి నాటకం, హాస్య కథలు, వటీరావు కథలు, లక్క పిడతలు మొదలగునవండి. బిరుదుచి కథా చక్రవర్తి. ఈ పద్యభాగంలో మనం ఏం తెలుసుకుందామంటే శ్రీకృష్ణుని యొక్క బాల్య క్రీడలకు వేదిక బృందావనం అని తెలుసుకుందాం. మరియు శ్రీకృష్ణుడు స్పర్శను పొందినవన్నీ పావనమైనవే. మరి కృష్ణుని యొక్క శిరస్సున ఉన్న నెమలికన్ను ఎంతో అదృష్టవంతురాలు. నెమలికన్నును గురించి తెలుసుకోవడమే ఈ యొక్క పాఠ్యభాగ ఉద్దేశం అండి. శ్రీకృష్ణుని ప్రేమించిన వారు ఎందరో ఉన్నారు, ప్రేమించక ఉండవారు తప్పక ఉండలేరు అని నా యొక్క అభిప్రాయం అండి. ఇందులో మొదటిగా కంఠస్థ పద్యములు చూద్దాము. దగదగ మెరిసే కాంతిని చల్లే కళ్ళు నెమలి కెవరిచ్చారో, పురివిప్పుతూ అది నాట్యమాడగా తాండవ కృష్ణుడు జ్ఞాప్తికి రాడా. దీని యొక్క అర్థం ఏంటంటే చూడండి, దగదగ మెరిసే కాంతులు అంటే చిమ్ము కళ్ళు నెమలికి ఎవరిచ్చారో. ఆ నెమలి చూడండి ఎంత అందంగా ఉంటుంది కదా. ఆ నెమలి నాట్యమాడుతుంటే తాండవ కృష్ణుడు జ్ఞాప్తికి రాడా అంటే కృష్ణుడి నాట్యమాడినట్లా ఉంటుంది కదండి నెమలి. మీరు ఇప్పుడంతా చూస్తారంటే ఎక్కువ ప్లేసెస్లో నెమలి ఉందండి. సెకండ్ వన్, మేఘాలందం నీలాలందం కాంతాల కాటుక కన్నుల అందం అందాలన్నీ జీవం దాల్చి నీలో నాట్యం చేశానే. అంటే మేఘాల అందం, తల నీలాల అందం, అందమైన స్త్రీల కాటుక కన్నుల అందం కదండి. ఒక స్త్రీ తన కంటికి కాటుక పడితే ఎంత అందంగా ఉంటుంది కదా చూడడానికి. అన్నీ జీవం దాల్చి నీలో నాట్యం చేస్తున్నాయి అని ఇక్కడ పొగుడుతున్నారు కవిగారు. జ్ఞాపకం ఉంటే చెప్పరాదటే కృష్ణుని బాల్య క్రీడలు మాతో. కృష్ణుని వేనికి నీవా అందం, నీకే అందం ఆ వేణ. ఇక్కడ చూడండి కృష్ణుడు ఎంత ముద్దుగా ఉన్నాడో. అంటే నీకు జ్ఞాపకం ఉంటే కృష్ణుని బాల్య క్రీడలు మాతో చెప్పరాదా. కృష్ణుని సిగకు నీవు అందమా, లేక నీకు కృష్ణుని సిగ అందమా. అంటే కృష్ణుడు అన్ని ఆటలు ఆడతారండి. మనం ఇప్పుడు పిల్లలందరూ ఏం చేస్తారు, బయట వెళ్ళి ఆటలు ఆడాలంటే మనం ఏం చెప్తాం, వద్దు వెళ్ళొద్దు, తీసుకో ఫోన్ తీసుకో, కూర్చో, టీవీ వేసుకో, కిడ్స్ ఛానల్ చూడు, ఇలాగే చెప్తాం కదండి. మనం తప్పకుండా పిల్లల్ని బయట వదిలి వాళ్ళు ఆడేదానికి మనము హెల్ప్ చేయాలండి తప్పకుండా. చెప్పరాదటే చిన్న కృష్ణుడు కూకటి మూడితో తాండవమాడిన నాటి వైభవం నీదే అయితే కృష్ణ గాథలను కర్ణ మృతమగు. అంటే చిన్ని కృష్ణుడి కూకటి మూడితో నాట్యమాడిన నాటి వైభవం నీదైతే ఆ కృష్ణ గాథలనే చెవులకింపుగా చెప్పరాదా. అంటే తను చిన్న చిన్న అజ్జులు పెట్టి తన డాన్స్ ఆడుతుంటే ఎంత అందంగా ఉంటుందో తెలుసా అండి. ఆనాడ మురళించి తీవట గోపాలున్నత శిరమున నిలిచి మురళి మోహన దివ్య గీతముల ప్రతిబింబముల నీలో తలుకులు. చూడండి ఆ యొక్క నెమలి కన్నును ఎంత బాగా కవి వర్ణిస్తున్నాడు అనేసి. ఆనాడు ఆ మురళి నాదాన్ని గోపాలుని శిరస్సును నిలిచి విన్నావట. ఎవరు? ఆ నెమలి కన్ను. ఆ మురళి మోహన దివ్య గీతాల ప్రతిబింబాలే నీలోని తళుకులా అని చెప్తున్నారు ఇక్కడ కవిగారు. మరియు నిన్ను బాలకులు నిత్యము కోరుతూ నీతో ఆటలు ఆడే వేళలో వారు కృష్ణునన్న భావం పుట్టును, నిజమంటావా కాదా చెప్పవే. అంటే బాలురు నిత్యం నిన్నే కోరుతూ నీతో ఆటలు ఆడే సమయంలో వారికి వారే కృష్ణులనే భావం కలుగుతుంది.